వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాధారణంగా ఎక్కడైనా తుఫాన్ తీరం దాటితే ఆ తీర ప్రాంతాల్లో సృష్టించే అలజడి అంతా ఇంత కాదు. రీసెంట్గా మొంతా తుఫాన్ అయితే అంతర్వేదిలో తీరం దాటింది. అయితే ఇక్కడ ప్రళయం అంతగా జరగినప్పటికీ కూడా కాస్త ఆస్తి నష్టం జరిగినప్పటికీ అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వల్లే ఈ గ్రామం ఇప్పుడు కృపా కటాక్షాల వల్లే ఈ గ్రామం ఈ విధంగా ఉందంటున్నారు ఇక్కడ స్థానికులు, అర్చక స్వాములు. ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ స్థానాచార్యులు రంగాచార్యులు వారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, సాధారణ ఎక్కడైనా తుఫాన్ తీరం దాటితే అక్కడ జరిగే ప్రళయం అంతా ఇంత కాదు, కానీ అంతర్వేదిలో మొంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్ లేదని అనుకోవచ్చు. అంటే ఎఫెక్ట్ ఉన్నప్పటికీ పెద్దగా లేదనుకోవచ్చు. అంటే స్వామివారి మహత్యం అనుకోవచ్చా? తప్పకుండా అండి. వాతావరణ శాఖ వారి సూచనల ప్రకారంగా ఈ తుఫాను చాలా తీవ్రమైనటువంటి భారీ ఆస్తి నష్టము లేదా ప్రాణ నష్టము జరుగుతుందని చెప్పేసి చాలా బాగా ప్రచారం చేశారు. తుఫాను తీవ్రత చాలా విశేషంగా తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వారు హెచ్చరించిన కారణంగా ప్రభుత్వం వారు కూడా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అంతర్వేదిలో ఈ తుఫాను తీరం దాటినప్పుడు ఈ ప్రాంతంలో ఏ విధంగానూ కూడా స్వామివారి కృపాకటాక్షాల వల్ల ఆస్తి నష్టం స్వల్పంగా జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం కానీ వేరే విధంగా ఏ విధమైనటువంటి భారీ ఆస్తి నష్టాలు కానీ ఏమీ జరిగిపోలేదండి. ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అని చెప్పేసి మా ఈ రాజోల్ దీవిలో ఉన్నటువంటి స్వామివారి భక్తులంతా కూడా భావిస్తారు. అదేవిధంగా మేము కూడా రాత్రి జరిగినటువంటి తుఫాను తీరం దాటిన సమయంలో జరిగినటువంటి స్వల్ప నష్టం స్వామివారి కటాక్షం వల్లనే చాలా తీవ్రత తగ్గిందని చెప్పేసి మేము భావిస్తున్నామండి. సాధారణంగా ఇక్కడ సాగర సంగమం, గోదావరి సముద్రం కలిసే చోటు. నిన్న ఇదే టయానికి ఇక్కడ పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అయితే తీరం దాటినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది. ఇది దీనికోసం అంటే గతంలో కూడా దివిసీమ ఉప్పునొచ్చుడు మా పెద్దవారు చెప్పేవారండి. అది కూడా అంతర్వేదినే ప్లేస్ చేసుకుని వచ్చిందని, కానీ చివరి నిమిషంలో దివిసీమ వైపు ఆ తుఫాను మళ్ళీపోయిందని, దాని అంతటికీ కారణం అంతా కూడా నరసింహస్వామి వారి అనుగ్రహం అని చెప్పేసి మా పెద్దలు చెప్పేవారు. అది మేము ఇవాళ ప్రత్యక్షంగా చూసామండి. ఎందుకంటే ఇంత భారీ తుఫాను మాకు తెలిసి ఎప్పుడు అంతర్వేదిలో తీరం దాటలేదు. ఈ అంతర్వేదిలో తీరం దాటినప్పటికీ కూడా వాతావరణ శాఖ వారు చేసినటువంటి తీవ్ర హెచ్చరికలను కూడా తారుమారు చేస్తూ స్వామివారి అనుగ్రహము లేదా మా ప్రాంతం యొక్క పుణ్యఫలము మొత్తం మీద తీవ్రత మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఇక్కడ తీరం దాటినప్పటికీ కూడా తీవ్రత అంత భారీగా లేదండి. భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. స్వామి, సాధారణంగా ఎక్కడైనా తుఫాన్ తీరం దాటితే అక్కడ సృష్టించే అల్లకల్లలో అంతా ఇంత కాదు, కానీ ఇక్కడ తీరం దాటినప్పటికీ కూడా ఏమీ జరగలేదంటే స్వామివారి మహత్యంగానే భావిస్తున్నారు. ఖచ్చితంగా స్వామివారి మహత్యం అండి. ఎందుకంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గురించి మీరు వినే ఉంటారు. ఎప్పుడు కూడా భక్తులు ఎల్లవేళలా కూడా లక్ష్మీ నరసింహస్వామి ఎందు నమ్మకం కలిగి ఉంటారు. అదే నమ్మకం నేను నిరూపితమైంది. ఎందుకంటే తీరం అనేది ఇక్కడ అంతర్వేది ఈ కేశదాసపాలెం కరవాక మధ్యలో దాడుతుందని చెప్పి అనడం జరిగింది. కానీ చివరి నిమిషంలో అంతర్వేది నుంచి మళ్ళీ మచిలీపట్నం వైపు మళ్ళడం అనేది నిజంగా స్వామివారి యొక్క కృప. ఖచ్చితంగా ఈ ప్రాంతవాసుల్ని స్వామివారు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉంటారని చెప్పి ఈ యొక్క సంఘటన నిదర్శనంగా తెలియజేస్తున్నామండి. మీరేం చెప్తారు సార్? అంటే ఇక్కడ తుఫాన్ తీరం దాటినప్పుడు కూడా అంతగా పెద్ద ప్రభావం ఏమీ లేదు, స్వామివారి కటాక్షం అని భావిస్తారా? స్వామివారి కటాక్షాన్ని భావించాలి సార్. ఎందుకంటే చాలా వరకు మేము భయపడినా సరే స్వామి దయ వల్లే ఇప్పుడు ఇంతవరకు మాకు ప్రాణ లక్ష్యం లేకుండా బాగా జరిగింది. తీరం దాటింది అనగానే మాకు సంతృప్తి పడ్డాం. అంటే మీరు సాధారణంగా గతంలో కూడా చూస్తుంటారు, తీరం దాటితే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సార్. చాలా దారుణంగా ఉండేది సార్. అలాంటిది మా వరకు వచ్చేసరికి చాలా భయగాందోళన చెందాం. నైట్లో నిద్ర లేదు సార్. ఈ రాత్రిలో నిద్ర లేకుండా ఉన్నాం. కానీ దేవుడి దేవుల్లో ఉదయానికల్లా కొద్దిగా మాకు అనుకూలంగా అనిపించి కొద్దిగా మా ప్రాణాలకు వచ్చే మహత్యం లక్ష్మీ నరసింహస్వామి దేవుడి దేవే ఇదంతా. భక్తులు అర్చకులు ఒకటే చెప్తున్నారు, సాధారణంగా ఎక్కడైనా తుఫాన్ తీరం దాటితే అక్కడ సృష్టించే అలజడి అంతా ఇంత కాదు, కేవలం ఇక్కడ అంతర్వేదిలో తీరం దాటినప్పటికీ కూడా స్వల్పంగానే ఉంది ఇక్కడ ప్రభావం. ఇదంతా కూడా స్వామివారి మహత్యమే, లక్ష్మీ నరసింహ స్వామివారి మహత్యమే అంటున్నారు ఇక్కడ అర్చకులు, స్థానిక భక్తులు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.